హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పూర్ణిమ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం నంది మండలాన్ని చూడబోతున్నామండి. ఈ నంది మండలం ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. దీనికి మరో పేరు కూడా ఉంది. ఆ పేరుతో అయితే అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది తెలుసుకోవాలని ఉందా అండి? ఎక్కడికి వెళ్తున్నాం? సో అదనమాట సంగతి. మనమైతే ఇప్పుడు నంద్యాలలో ఉన్నటువంటి మహానందికి వెళ్ళబోతున్నామండి. మార్నింగ్ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నది 7 అయిపోయింది. కొన్ని పిల్లలకి మధ్యలో ఆకలిస్తే ఉంటాయనేసి ఫ్రూట్స్ అన్నీ ప్యాక్ చేసుకునేసి 7 o'clockకి అలా స్టార్ట్ అయిపోయాను అనమాట. నేను స్టార్టింగ్లో మీకు నంది మండలం అన్నాను కదా అండి. నంది మండలం అని ఎందుకు అంటారు అంటే 14వ శతాబ్దంలో నందన మహారాజు అనే ఆయన ఈ మండలం చుట్టూతా నవనందులను నిర్మించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇది తర్వాత కాలాంతరంలో నందియాలగా మారింది. నందియాల నుంచి నంద్యాలగా చేంజ్ అయ్యిందనమాట. అలా ఇప్పుడు ప్రజెంట్ నంద్యాల అంటే అందరికీ తెలుస్తుంది. అండ్ నంద్యాల అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేది మహానందీశ్వరాలయం. అలానే ఇక్కడ మహానందీశ్వరాలయంతో పాటు ఇంకా 8 నందులు ఉన్నాయండి. ఒక్కొక్క నందికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి ఒక్కొక్క లింగము ఒక్కొక్క ఆకారం ఒక్కొక్క కలర్లో అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడికి ఒక ప్యాకేజ్ ట్రిప్గా అంటే ఒక రోజు మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల ఈ నవనందులను దర్శించుకుంటే కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుంది అని చెప్తుంటారు. ఈ నవనంది టెంపుల్స్ మొత్తం నంద్యాల చుట్టూతా 15 కిలోమీటర్స్ రేడియస్లో ఒక సర్క్యూట్లా ఉంటాయండి. మనం ఫస్ట్ ఏ టెంపుల్ నుంచి ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వాటి రూట్ ఎలా ఉంటుంది, అది మొత్తం మనం ఈ వీడియోలో చూద్దాం. మన తెలుగు స్టేట్స్ నుంచి మనకి బస్సెస్ అండ్ ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటుందండి నంద్యాలకి. మనం అలా నంద్యాల చేరుకోవచ్చు. మీరు ఇన్ కేస్ మొత్తం అన్ని టెంపుల్స్ ఒకే రోజు దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్కి వచ్చేలా చూసుకోండి. మేము మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాం కదా, ఆ వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ 12 అలా అయిపోయిందనమాట. 9 నందులు ఉంటాయి అన్నాను కదా. నవనందుల్లో మొదటిది ప్రథమ నందీశ్వరాలయం అండి. ఈ ప్రథమ నందీశ్వరాలయం శ్యామ్ కాల్వ గట్టున ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నదే శ్యామ్ కాల్వ. అండ్ దీనిని దాటుకొని కొంచెం ముందుకెళ్ళాము అంటే మనకి ప్రథమ నందీశ్వరాలయం కనిపిస్తుంది. మేము రీచ్ అయ్యేటప్పటికి 12-12:30 అలా అయిపోయింది. అందువల్ల టెంపుల్ అప్పుడే క్లోజ్ చేసేసారు అనేసి అన్నారు. ఈవినింగ్ 4 తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు అనేసి అన్నారనమాట. సో ఆ టైంకి వద్దాము అనేసి ఇంకా మేము అక్కడ నుంచి రిటర్న్ అయిపోయేసి ఇంకా మాకు ఎలాగూ ఆ డేలో 9 నవనందులు అవ్వదు కాబట్టి మేము రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చామండి. మనం ఇప్పుడు వెళ్ళబోతుంది ఫస్ట్ నంది టెంపుల్. ఈ నవనందుల్లో మొదటిది ప్రథమ నందీశ్వరాలయం. నంద్యాల పట్టణంలోనే ఉంటుంది. శ్యామ్ కాల్వగట్టున ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుందండి. ఇందులో ఉండేటటువంటి నంది కూడా ప్రథమ నంది కదా అండి, చాలా పెద్దగా ఉంటుందన్నమాట. లోపల ఉండేటటువంటి శివలింగం కేదారేశ్వర లింగంగా దర్శనమిస్తుంది. అండ్ అలానే పక్కనే కేదారేశ్వరి మాత ఆలయం కూడా ఉంటుందన్నమాట. టెంపుల్ ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుంది. చుట్టూతా తిరిగి చూసి లోపల కొలను అవన్నీ ఉంటాయన్నమాట. నవగ్రహాలు ఇంకా ఏదైనా యాగాలు యజ్ఞాలు చేసుకోవాలంటే యజ్ఞశాలలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా చూసి దీపం పెట్టుకొని బయలుదేరామన్నమాట. ప్రథమ నందీశ్వరుని దర్శనం తర్వాత రెండవ నంది విగ్రహానికి వెళ్ళబోతున్నామండి. దాని పేరు నాగనంది అనమాట. ఇది నంద్యాలలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉంటుంది. ఈ టెంపుల్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి చాలా పెద్ద భారీ ఆకారంలో చాలా మంచిగా ఉంటారండి. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అండ్ అలానే ఆ ఆంజనేయ స్వామి పక్కనే ఒక చిన్న మండపంలో మనకి నాగనందీశ్వరు దర్శనం ఇస్తారండి. చిన్న శివలింగం మీదుగా మనకి ఆదిశేషుని నాగపడగలాగా ఇక్కడ నాగనందీశ్వరాలయం మనకి దర్శనమిస్తుందండి. ఇక్కడ నుంచి 3వ నంది అయినటువంటి సోమనందీశ్వరాలయానికి వెళ్ళబోతున్నామండి. ఈ టెంపుల్ మనకి నంద్యాలలోని ఆత్మకూరు బస్ స్టాండ్ సమీపంలో ఉంటుందన్నమాట. రోడ్ అయితే చాలా బిజీ రోడ్. టెంపుల్ చాలా చిన్నదిగా ఉంటుందండి. గర్భగుడి లోనికి మనల్ని అలో చేస్తారు. వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావచ్చు. అలా మాకు ఈ రోజున 3 నందుల దర్శనం అయిందండి. అప్పటికే టైం 8 అయిపోవడం వల్ల టెంపుల్స్ క్లోజ్ చేసేస్తారు అని ఇక మేము రూమ్కి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ మేము మహానందీశ్వరాలయానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మనకి యాక్చువల్గా సీక్వెన్స్లో 4th నంది వేరే ఉంటుందండి. కానీ మహానందికి ఎందుకు వెళ్తున్నాము అంటే మనకి ఎర్లీ మార్నింగ్ టైంలో మహానందికి స్పర్శ దర్శనం అలౌడ్ ఉంటుంది. స్పర్శ దర్శనం చేసుకోవచ్చు, లోపలికి వెళ్ళి అర్చన అభిషేకం చేసుకోవచ్చు అనమాట. అందువల్ల మేము ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మహానందీశ్వరాలయంకి వెళ్ళబోతున్నాము.
అండ్ మీకు ఇన్ కేసు ఒకే రోజులో అన్ని నందులు దర్శనం చేసుకోవాలి అని వచ్చినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మహానందికి ఇవ్వండి. మహానంది తర్వాత రిమైనింగ్ నందులను దర్శనం చేసుకోండి. అప్పుడు మనం మహానందిలో అభిషేకము, స్పర్శ దర్శనం అవి చేసుకోవచ్చు. అండ్ అలానే మహానంది అనగానే మనకి మెయిన్గా ముందర ఉండేటటువంటి కోనేరు బాగుంటుంది కదా అండి, స్పెషల్ అట్రాక్షన్ కదా. అండ్ మార్నింగ్ అంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం ప్రశాంతంగా ఆ కోనేరులో మనం స్నానం ఆచరించడానికి బాగుంటుంది. మనకి నంద్యాల పట్టణం నుంచి మహానందికి ఎప్పుడు బస్సెస్, ఆటోస్ ఇలా అవైలబుల్ ఉంటాయండి. ఇక మహానంది చూసుకొని నవనందుల దర్శనం వెళ్ళాలి, ఈ సర్క్యూట్ మొత్తం చూసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకోవడం మంచిది. ఎందుకంటే మనకి ఇందులో 6 నందులు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. రిమైనింగ్ ఇంకొక 3 నందులు ఉంటాయండి. ఆ 3 నందులు కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రూట్ కూడా కొంచెం ఆఫ్ రోడ్ లాగా ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మనకి ట్రాన్స్పోర్టేషన్ యాక్సెసిబిలిటీ కష్టం అనమాట. లేదు ఇలా కాకుండా మనం నంద్యాల రీచ్ అయిన తర్వాత ఈ నవనందుల దర్శనం కోసం మనం వెహికల్ మాట్లాడుకోవచ్చు. ఆటో వాళ్ళైతే 2000 రూపీస్ అడిగారండి మమ్మల్ని. ఇంకా మనం కొంచెం బేరమాడి మనం అలా మాట్లాడుకుంటే 1200 to 1500 వరకు రావచ్చు. ఇన్ కేస్ మీరు ఎక్కువ మంది ఉన్నారు అంటే ఆటోలో సరిపడా ఒక 6 మెంబర్స్ అలా ఉన్నారు అంటే అందరికీ కలిపి ఒక ఆటో అలా మాట్లాడుకున్నారంటే ఈజీగా తిరిగేసి వచ్చేయచ్చు. అండ్ అమౌంట్ కూడా మనం షేర్ చేసుకుంటాం కాబట్టి ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడైతే మహానందీశ్వర్ దర్శనంకి అయితే వెళ్తున్నామండి. మనకి ఇప్పుడు కనిపిస్తున్నది మహానందీశ్వర ఆలయం అనమాట. ఈ టెంపుల్ ఎంట్రన్స్ ఉంది కదండి, ఆర్చ్ లాగా. ఇక్కడికి మనకి రైట్ సైడ్లోనే ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మనకి టికెట్స్ అవి ఇస్తుంటారు. మనం అభిషేకం అవి అడిగితే మనకి ఇంకా టైం ఉందా అనేసి చూసుకొని వాళ్ళు మనకి టికెట్స్ ఇస్తారనమాట. అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాము అంటే ఇక్కడ టెంపుల్కి 2 sides కూడా కూర్చోడానికి, కొందరు నిద్ర చేయడానికి వస్తారండి. అలా వచ్చిన వాళ్ళు నిద్రపోవడానికి అలా మొత్తం అక్కడంతా షెల్టర్ లాగా వేసేసి ఉన్నారనమాట. అండ్ అలానే పక్కన మొత్తం గార్డెన్ లాగా వేసేసి అందులో రకరకాల విగ్రహాలు ఉన్నాయి. లైక్ వినాయకుడి రకరకాల భంగిమలో విగ్రహాలు, అమ్మవార్ల విగ్రహాలు, ఇలాగా అన్ని విగ్రహాలన్నీ పెట్టున్నారనమాట. ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది. అండ్ లోపల కోనేరు నుంచి వాటర్ బయటకి ఫ్లో వస్తూ ఉందండి. ఆ ఫ్లో చాలా క్లియర్గా ఉందన్నమాట. ఇక్కడి స్థల పురాణానికి వస్తే ఇక్కడ పూర్వం శాలంకాయనుడు అనే అతను శివునికి పరమ భక్తుడుగా ఇక్కడ ఉండేవారంటండి. అతను ఒకరోజు పొలాన్ని దున్నుతూ ఉంటే ఆ పొలంలో ఒక బాలుడు తనకి దొరికాడంట. ఆ బాలుణ్ణి వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్ముడుగా భావించినటువంటి శాలంకాయనుడు నంది అని పేరు పెట్టి పెంచుకున్నారట అండి. తర్వాత ఈ నంది కూడా పరమశివునికి భక్తుడై పరమశివుడి దర్శనం కోసం తపస్సు చేశారట. నంది తపస్సుకు మెచ్చినటువంటి పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగితే నంది తాను ఎల్లప్పుడూ పరమశివుని చెంతనే ఉండేటటువంటి వరం అడిగారట అండి. అప్పుడు పరమశివుడు నందికి స్థితులను ప్రసాదించి తన వాహనంగా చేసుకొని తన చెంతనే ఉంచుకున్నాడు అనేసి సుయస అనే కాంతనిచ్చి వివాహం చేశారు అని చెప్తారు. అండ్ అలానే ఇక్కడి ఈశ్వరుని కూడా నందే ప్రతిష్ఠించారు అనేసి అందువల్ల ఇక్కడ మహానంది అనే పేరు వచ్చింది. అండ్ దీనికి మహానందీశ్వర ఆలయం అనే పేరు వచ్చింది అనేసి ఇక్కడి స్థల పురాణం అండి. మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి వైట్ ఎంట్రన్స్ అండ్ క్యూ లైన్ ఫెన్సే మనకి ఎంట్రన్స్ అనమాట. అక్కడ నుంచి లోపలికి మనకి మొబైల్స్ అవే అలౌడ్ లేదండి. అక్కడనే మనకి కౌంటర్స్ ఉంటాయి. మనం ఏదైనా లగేజ్ ఉన్నా మన చేతుల్లో, లేదంటే ఇంకేదైనా మొబైల్స్ ఇలాంటి డివైసెస్ ఏమైనా ఉన్నా మనం అక్కడ లాకర్స్లో మనం సేవ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మనకి కోనేరు అవి కూడా లోపలనే ఉంటాయన్నమాట. లోపల వెళ్ళి కోనేరులో స్నానం చేసి లోపల ఉన్నటువంటి మహానందీశ్వరుని దర్శనం చేసుకొని రావచ్చు అనమాట. ఆ లోపల మనకి స్పర్శ దర్శనం, అభిషేకం అవి ఉంటాయి కదా అండి, అవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ అవి దర్శనం చేసుకున్న తర్వాత మహానంది ఆలయం ప్రాంగణం లోపల నుంచే ఇంకొక ఆలయానికి దారి ఉంటుందండి, ఉపాలయంగా ఉంటుందన్నమాట. అది వినాయక నంది అండి. మనం దర్శించేటటువంటి నవనందుల్లో మనం ఇప్పటికీ నైట్ 3 కవర్ చేసాము. ఇప్పుడు మహానందికి వచ్చాము. మహానందిని దర్శనం చేసుకొని మహానందీశ్వర ఆలయ ప్రాంగణం లోపల నుంచే వినాయక నంది, మన 5వ నంది వినాయక నందికి వెళ్ళబోతున్నామండి. అలా మనం మహానందిని అలానే లోపల ప్రాంగణంలోనే ఉన్నటువంటి వినాయక నందిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక మనకి రిటర్న్లో టెంపుల్ నుంచి జస్ట్ బయటికి వచ్చి ఒక 200 meters ముందుకి రాగానే మనకి రోడ్డు మీదనే గరుడ నందీశ్వర ఆలయం కనిపిస్తుందండి. ఇది కూడా చిన్న ఆలయమే అన్నమాట. రండి దర్శనం చేసుకుందాం.
ఆ పక్కనే మనకి పెద్ద నంది ఉంటుందండి. అది ఒక చిన్న పార్క్‌లా ఉంటుందన్నమాట. రండి అది కూడా లోపలికి వెళ్ళేసి చుట్టూ తిరిగి చూద్దాం. ఇప్పటి వరకు మనం 6 నందులను దర్శనం చేసుకున్నాం కదా అండి. ప్రథమ నంది, నాగనంది, సోమనంది, మహానంది, వినాయక నంది అండ్ గరుడ నంది. ఇంకా మనకి 3 నందుల దర్శనం మిగిలి ఉందండి. మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము విష్ణు నందికి. మనం మహానంది టు నంద్యాల రిటర్న్ రూట్లో మనకి రైట్ సైడ్లో ఒక రూట్ కనిపిస్తుందండి. విష్ణు నంది శివనందికి రూట్ అనేసి మనం ఆ రూట్ గుండా వెళ్తే మనం రీచ్ అవ్వచ్చు. అండ్ వెళ్ళే రూట్ అయితే ఇలా ఉందనమాట. మనకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ మొత్తం చెట్లు కనిపిస్తాయి అండ్ అలానే అరటి తోటలు అవి ఉంటాయి. రైట్ సైడ్లో కాలువ పారుతుంటుందండి. అది తెలుగు గంగా కాలువ అనమాట. మనం ఈ రోడ్ గుండా మనం ముందుకు వెళ్తే విష్ణునంది ఆలయానికి వెళ్ళొచ్చు. అక్కడ విష్ణునందిని దర్శనం చేసుకున్నాము. ఈ విష్ణునంది ఆలయం మనకి నంద్యాల నుంచి అయితే 18 కిలోమీటర్స్ వస్తుందండి. మహానంది నుంచి అయితే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. మనం ఒక వరుసలో నందులు అన్నీ ప్రథమ నంది, తర్వాత రెండవ నంది, నాగనంది ఇలా వరుసగా చేసుకోవాలి దర్శనం అనుకుంటే సోమనంది, తర్వాత 4వ నంది శివనంది అండి, 5వ నంది విష్ణునంది అనమాట. శివనంది నుంచి విష్ణునందికి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మనం రిటర్న్ వెళ్తున్నాం కాబట్టి మహానంది నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి విష్ణునందీశ్వర ఆలయం కనిపిస్తుంది. ఈ విష్ణునంది ఆలయం నల్లమల అడవుల మధ్యలో ఉంటుందండి. అండ్ ఇక్కడి లింగాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి భవ్యలింగాన్ని ప్రతిష్ఠించారు అనేసి ఇక్కడ స్థల పురాణం అనమాట. ఆ కారణంగానే ఇక్కడి నందికి విష్ణునంది అని పేరు వచ్చింది. అండ్ అలానే దీన్ని కృష్ణనంది అని కూడా అంటూ ఉంటారనమాట. నవనందులలో 5వదైనటువంటి విష్ణునంది క్షేత్రానికి అయితే వచ్చేసామండి. ఇదే అనమాట మనం విష్ణునంది క్షేత్రం. చుట్టూతా మొత్తం చెట్లు అడవిలాగా ఉంటుందన్నమాట. అక్కడ వేరే ఇళ్ళు కానీ ఏమీ కనిపించవు. అడవి కాబట్టి ఇక్కడ కోతుల బెడద కూడా ఎక్కువేనండి. కొంచెం మనము చేతిలో ఏదైనా ఉంటే లాక్కెళ్ళిపోతాయి. సో జాగ్రత్తగా ఉండాలి. మనకి ఈ టెంపుల్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. చుట్టూతా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, అడవి మధ్యలో ఉంటుందన్నమాట. ఇక్కడ పెద్ద కోనేరు ఉంటుంది, నవగ్రహ మండపము, అలానే ఒక తెల్ల వైట్ కలర్లో ఉన్నటువంటి నంది విగ్రహం అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. వెళ్ళి దర్శనం చేసుకుందాము రండి.
ఇప్పుడు శివనందికి వెళ్ళబోతున్నామండి. ఇది నవనంతుల్లో 4వ నంది అనమాట. టువర్డ్స్ మనం నంద్యాల వెళ్ళబోతున్నాము మహానంది నుంచి. సో నంద్యాల నుంచి శివనందికి 15 కిలోమీటర్లు ఉంటుంది. మనము మహానంది నుంచి వెళ్తున్నాం కాబట్టి మహానంది నుంచి 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ శివనందీశ్వర ఆలయం కనిపిస్తుందండి. విష్ణునంది నుంచి ఇది 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఈ శివనంది క్షేత్రం బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో ఉంటుందండి. ఇక్కడికి అడుగు పెట్టగానే వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ టెంపుల్ చూడండి ఎంత యూనిక్గా ఉందో. ఈ ఆర్కిటెక్చర్ చూస్తేనే మనకి ఇది చాళుక్యుల కాలం నాటిదని అర్థమవుతుంది. అప్పటి రెడ్ శాండ్ స్టోన్తో కట్టినటువంటి ఆర్కిటెక్చర్ అండ్ అలానే గుడి చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న ఉపాలయాలు అండ్ అలానే మనకి పాండవులు కట్టినవిగా చెప్పబడేటటువంటి 5 చిన్న శివలింగాల గుడులు కూడా ఉంటాయన్నమాట. ధర్మరాజు ప్రతిష్ఠించింది, నకులుడు ప్రతిష్ఠించింది, భీముడు, అర్జునుడు అలానే సహదేవుడు ప్రతిష్ఠించినటువంటి చిన్న చిన్న శివలింగాల గుడులు కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనం ఈ గుడిలో చూడొచ్చు. అండ్ ఈ లోపల శివలింగం అయితే రెడ్ కలర్లో రుద్రాక్ష కలర్లో ఉంటుందండి. చాలా పెద్ద లింగము, బాగుంటుంది. టెంపుల్ కూడా యూనిక్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఇప్పుడు మనం మన ఆఖరి నంది దర్శనానికి వెళ్ళబోతున్నామండి. 9వ నంది సూర్యనందికి వెళ్ళబోతున్నాం అనమాట. ఇది కూడా మహానంది రూట్లోనే. మనం ఇప్పుడు శివనంది, విష్ణునంది చూసాం కదా, ఆ మెయిన్ రోడ్లో ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో సూర్యనందికి దారి అని కనిపిస్తుందండి. అక్కడ నుంచి మనము ఒక 2 కిలోమీటర్స్ అలా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అలా మనం లోపలికి వెళ్ళాము అంటే మనకి సూర్యనంది దేవాలయం కనిపిస్తుంది. నవనందులలో 9వ నంది అయినటువంటి సూర్యనంది దేవస్థానానికి అయితే వచ్చేసామండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా మహానందిలో ఉన్నటువంటి నవనందులని. మాకు ఈ నందులన్నీ తిరగడానికి మేము నిన్న 3 నందులు కవర్ చేసాం. ఇవాళ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు మాకు 6 నందులు కవర్ చేసామండి. ఇలా కాకుండా మొత్తం 9 నందులని ఒకటే రోజు కవర్ చేయాలి అంటే మనం మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ వరకు పడుతుందన్నమాట. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు. సో మీకు నచ్చినట్లుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీలో ఎంతమంది నవనందులు దర్శనం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్కి ఆన్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం.